నేనేమంటున్నా అంటే మీరే చెప్పిల్లు మీ నాయకుడు డిసైడ్ చేస్తాడు ఒక సింగిల్ పర్సన్. ఈడ వేల మంది ఉంటారు. చెప్పని మళ్ళీ నువ్వు చెప్పినప్పుడు విన్నాను కదా. కాబట్టి ఇక్కడ నాయకులకు కుదవలేదు. గ్యాలక్సీ ఆఫ్ లీడర్స్ ఉన్నారు. కొత్త నాయకునితో ఒక కొత్త దీంతో భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాబోయే రోజుల్లో అధికారం రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాదు. బీఆర్ఎస్ కు సమస్య లేదని ప్రజలు అనుకుంటున్నారు. అది చూడొచ్చు కానీ ఒకటి మాత్రం వాళ్ళ దాంట్లో అనేక రాష్ట్రాలలో ఏ విధంగా వచ్చిందో ఇక్కడ కూడా వస్తది. కాదు నేనేమంటున్నా, సరే ఓపెన్ గా చెప్పండి. మీరు కాదు మీరు ఎందుకు అధ్యక్షుని పెట్టట్లేదు? హరీష్ రావు మీద కన్నేశారు, అందుకే అధ్యక్షుని పెట్టట్లేదు. అది చెప్పండి పోతుంది. మా పార్టీ మేము ఇప్పుడు మా దగ్గర అధ్యక్షుడు లేడనేది కాదు, తర్వాత అధ్యక్ష అభ్యర్థులకు కుదవని కాదు. ఎంతో మంది సమర్థులు ఉన్నారు. కాబట్టి టైం అయిపోయింది. కాదు దయాకర్ గారు, టైం అయిపోయింది. కాదు నా కన్క్లూజన్ ఏంటంటే సమస్య ముందుకు వస్తాడు. తర్వాత రాబోయేది భారతీయ జనతా పార్టీ. సరే అది ఓకేలే, మాట్లాడదాం. ఇంకా 3 ఏళ్ళు ఉంది. కాదు ఇంకా మాట్లాడదాం, అనేక సందర్భాలు వస్తాయి. నేనేమంటానంటే సమర్థత లేకపోతే గొడవే లేదు, సమర్థత ఎక్కువైపోయే ఈ పంచాయతీ. అది ఇప్పుడు నేనేమంటున్నా, సామర్థ్యాలు ఉన్న వాళ్ళు వాళ్ళే ఉండడం అనేది సమస్య అవుతున్నది. ఇప్పుడు బీజేపీ కూడా ఒక గిరిజన ఆదివాసీ మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతిని చేయగలిగింది, ఒక ఓబీసీని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేయగలిగింది. కాదు మేము రేవంత్ రెడ్డి అవన్నీ మళ్ళీ సందర్భంలో మాట్లాడదాం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ దయాకర్ గారు. సారీ క్షమించాలి శ్రీధర్ గారు, సమయం అయిపోయింది, బులెటిన్ టైం. చెప్పండి 30 సెకండ్స్. వన్ సెకండ్ ఆ డబ్బులు తీసుకునే మంత్రులు ఎవరో చెప్పమని దాని మీద చర్చ పెట్టమని కాదు మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మళ్ళీ దాని మీద మాట్లాడదాం. థ్యాంక్ యూ ఆల్.